డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? అయితే మీకోసమే మనీ మెడిటేషన్ ప్రోగ్రామ్. నమస్కారం, నేను మీ అడ్వకేట్ సంగీత. ఈ రోజుల్లో ఎక్కువగా యంగ్స్టర్స్ చేస్తున్న ఒక చిన్న మిస్టేక్, అది చాలా మిస్టేకే, కానీ వారు ఎందుకు దాన్ని నెగ్లిజెన్స్ చేస్తున్నారు అనేది అర్థం కావట్లేదు. బేసిక్ గా ఇద్దరు లవర్స్ వారు బైక్ మీద వెళ్తున్నప్పుడు ఆపోజిట్ వర్షన్ లో కూర్చుంటున్నారు. ఎప్పుడైతే అబ్బాయి బైక్ డ్రైవ్ చేస్తున్నారో అమ్మాయి తనకు ఎదురుగా కూర్చొని ఏదైతే ట్యాంక్ ఉంటుందో, పెట్రోల్ ట్యాంక్, దానిపైన కూర్చొని హక్ చేసుకొని అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. అంటే ముద్దులు పెట్టుకోవడం కానివ్వండి, హగ్గులు చేసుకోవడం కానివ్వండి, ఇలాంటివి ఎక్కువగా చేస్తూ ఉన్నారు. దీనివల్ల వారికి పనిష్మెంట్ ఉంటుందన్న విషయం మర్చిపోతున్నారా, లేదంటే ట్రెండ్ అవ్వాలనుకుంటున్నారా, ఫ్రెండ్స్ కి చూపించుకోవాలనుకుంటున్నారా, లేదంటే వారికంటూ ఒక స్పెషల్ బ్రాండ్ వేసుకోవాలనుకుంటున్నారా అనేది ఎవరికి అర్థం కాని విషయం. అంటే లవ్ అనేది ఒక పెద్ద ఎమోషన్, అంతేకాకుండా అదొక మంచి ఫీల్ ఉన్న, గుడ్ ఫీల్ ఉన్న ఇన్సిడెంట్. కానీ దానిని అందరు చూసేలాగా లవ్ ని ఎందుకు చూపిస్తున్నారు అనేది ఇప్పటి వరకు అర్థం కాదు. అంటే 10 మందిలో చూపిస్తేనే లవ్ అనేది కాదు, లవ్ అనేది ఇద్దరికి తెలిస్తే సరిపోతుంది. అంతేగాని ఈ అమ్మాయికి ముద్దిస్తేనే లవ్, లేకపోతే హక్ చేసుకుంటేనే లవ్ అనేది మాత్రం ఇక్కడ లవ్ ని మనము ఎప్పుడు కించపరచడానికి లేదు. కాకపోతే అలాంటి టైంలలో ఒకవేళ గనుక మీరు అలా బైక్ మీద వెళ్తున్నప్పుడు, రీసెంట్ గా కూడా ఒక వీడియో వైరల్ అయ్యింది సోషల్ మీడియాలో. ఒక అబ్బాయి డ్రైవ్ చేస్తుంటే అమ్మాయి ఎదురుగా కూర్చొని అతనికి లిప్ లాక్స్ కానివ్వండి, అలాగే చీక్స్ మీద కిసెస్ కానివ్వండి, హక్ చేసుకుంటూ ట్రావెల్ చేస్తున్నారు. ఎక్కువగా మనం చూసుకుంటే అలాంటి సందర్భంలో కేసులు ఫైల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కానీ దానిని ఎవరు పట్టించుకోవట్లేదు. అంటే బండి మీద వెళ్ళేటప్పుడు ఇంకా నన్ను ఎవరు పట్టించుకోలేరు, నేనే హీరో, తను మాత్రం హీరోయిన్ అని చెప్పేసి అన్న భ్రమలో వెళ్తూ ఉంటారు. అలాంటి టైంలలో కేసులు ఫైల్ అయ్యేటివి చాలా ఉంటాయి. ఐపీసీ సెక్షన్ 294 అంటే మనము పబ్లిక్ ప్లేస్లలో అసభ్యంగా ప్రవర్తించడం వల్ల ఈ కేసు అనేది మనం పెట్టొచ్చు. ఈ కేసు పెట్టడం వల్ల 3 నెలల జైలు శిక్ష, జరిమానా అనేది పడుతుంది. అలాగే ఐపీసీ సెక్షన్ 268 కింద కూడా కేసు ఫైల్ అవుతుంది. అంటే మనం ప్రైవేట్ స్పేస్ నంతా కూడా పబ్లిక్ చేసేసుకొని ఇతరులకు మనము న్యూసెన్స్ గా మారితే, అంటే ఇప్పుడు మీరు చేసే చేష్టల వల్ల ఆపోజిట్ పర్సన్స్ చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి టైంలలో ఎవరైనా వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కనుక నాకు ఇలా ఇబ్బందికరంగా ఉంది, వీరు ఎంత చెప్పినా వినట్లేదు అని చెప్పేసి అనుకున్నప్పుడు మాత్రం వారు పోలీస్ స్టేషన్ కి వెళ్తే వారిపైన ఐపీసీ సెక్షన్ 268 కింద కేసు ఫైల్ అవుతుంది. అప్పుడు వారికి జైలు శిక్ష, అలాగే జరిమానా కూడా విధించే అవకాశాలు ఉంటాయి. ఇంకొకటి ఆర్టికల్ 21, మనకెంత ప్రైవసీ ఉంటుందో, మన స్వేచ్ఛ ఎంత ఇంపార్టెంటో, పక్కన వాళ్ళ వల్ల మనం ఇబ్బంది పడ్డా, లేదంటే వేరే వాళ్ళు ఇబ్బంది పడ్డా కూడా అది కూడా కేసు కిందికి, న్యూసెన్స్ కేసు కిందికి రావడం జరుగుతుంది. అంటే వారి స్వేచ్ఛను కూడా మీరు మీ ప్రవర్తన వల్ల ఇబ్బంది కలిగిస్తున్నారు కాబట్టి దాన్ని కూడా ఆర్టికల్ 21 కింద కూడా కేసు ఫైల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మరొకటి, ఎవరైనా గనక ఇలా ఇబ్బంది పడుతున్నట్టుగా గనక వారు 100కి కాల్ చేసి గనక పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తే హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్ కింద కూడా వారు ఇమీడియట్ గా రెస్పాండ్ అవుతారు, వారిని అరెస్ట్ చేయడం జరుగుతుంది. అంతేకాదు, ఎప్పుడైతే వారు గనక పోలీసులకు పట్టుబడితే ఆ వ్యక్తి యొక్క లైసెన్స్ ని వారు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. అలాగే కోర్టులో కూడా వారిని ప్రొడ్యూస్ చేస్తారు. ప్రొడ్యూస్ చేసిన తర్వాత 1 టైం వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది, ఫైన్ కట్టించుకుంటారు. అలాగే వారికి ఒక 15 రోజుల పాటు రిమైండ్ లో ఉంచడం జరుగుతుంది. జరిగిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చి వారు కనుక మళ్ళీ రిపీటెడ్ గా చేసి దొరికిపోతే మాత్రం ఈసారి వారికి 2 సంవత్సరాల జైలు శిక్ష ఉంటుంది. అలాగే పూర్తిగా లైసెన్స్ ని రద్దు చేసి ఇంకెప్పుడు జీవితంలో కూడా లైసెన్స్ లేకుండా వారు అన్ని కూడా చూసుకోవడం జరుగుతుంది. అంటే ఈ విధంగా ఎప్పుడైతే మీరు చేసే పని ఇతరులకు ఇబ్బంది కలగకుండా ఉంటుందో అప్పటి వరకు మాత్రం మీరు సేఫ్. కానీ ఎవరికైతే ఇబ్బంది కలుగుతుందో ఆ టైంలో మాత్రం ఖచ్చితంగా వారు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినా, లేదు అనుకుంటే వారు కనుక వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టినప్పుడు అది వైరల్ అయ్యి అది కనుక అధికారుల వరకు చేరింది అనుకుని వారు కనుక యాక్షన్ తీసుకుంటే ఎట్టి పరిస్థితుల్లో మీరు దానికి శిక్షకి అట్రాక్ట్ అవడం జరుగుతుంది. కాబట్టి యూత్ మీరందరూ కూడా బైక్ మీద వెళ్తున్నప్పుడు ఒకరిని ఒకరు వాటేసుకోవడం, ఇలాంటి అసభ్యకర ప్రవర్తనలు చేయకుండా, అధికారుల వరకు చేరినా కూడా మీరు ఎక్కడ ఇలా ట్రావెల్ చేశారు అనేది ఆ బండి నెంబర్ దొరికితే బండి నెంబర్ తో పాటు మిమ్మల్ని పట్టుకోవడం జరుగుతుంది. ఆ బండి ఎవరి పేరు మీద ఉందో వారితో పాటు మీరు అలా పబ్లిక్ ప్లేస్ లో అలా అసభ్యకరంగా ప్రవర్తించారు కాబట్టి మీ లవర్ తో మిమ్మల్ని కూడా వారు తీసుకురావడం జరుగుతుంది పోలీస్ స్టేషన్ కి. తీసుకువచ్చిన తర్వాత అప్పుడు ఎలాంటి శిక్షలు ఉంటాయి అనేది వారు పెట్టే కేసుల మీద డిపెండ్ అయి ఉంటుంది. అంతేకాదు,
ఇంకొకటి, ఎప్పుడైతే మీరు అలా ఎదురుగా ఆ అమ్మాయి కూర్చొని మీరు బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు కాన్సన్ట్రేషన్ అంతా కూడా మీరు మీ లవర్ మీదనే పెట్టడం జరుగుతుంది. సో ఆపోజిట్ నుంచి ఎవరైనా పర్సన్ కేర్ఫుల్ గా వచ్చినప్పటికీ కూడా మీ నెగ్లిజెన్స్ వల్ల వారికి గనక యాక్సిడెంట్ అయ్యి వారు ప్రాణాలు కోల్పోయినా లేదంటే గాయాల పాలైనా అది కూడా మీకు ఒక మోటార్ వెహికల్ యాక్ట్ కింద కూడా కేసు ఫైల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అప్పుడు మీరు ఏదైతే ఒకవేళ గనక గాయాలతో అయితే ఒక లాంటి శిక్ష ఉంటుంది, అలాగే ప్రాణ నష్టం జరిగిందనుకోండి మీరు మొత్తం లైఫ్ లో బయటికి రాకుండా ఒక మర్డర్ చేసిన వారి కింద కూడా కన్సిడర్ అవ్వడం జరుగుతుంది. మీరు ఏదైనా సరే ప్రైవేట్ స్పేస్ ని ప్రైవేట్ గానే స్పెండ్ చేయండి, అంతేకాని ఇలా పబ్లిక్ లో ఒకరికొకరు ముద్దులు పెట్టుకుంటూ హగ్గులు చేసుకుంటూ బైక్ మీద ఏదో స్టంట్లు చేస్తూ వెళ్తుంటే మీరు ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ కి వెళ్లాల్సి వస్తుంది, శిక్షలు అనుభవించాల్సి వస్తుంది. ఇది ఒక ట్రెండింగ్ నేను ఫ్రెండ్స్ కి చూపించుకుంటున్నాను, నాకంటూ తోపు లేరు అని చెప్పేసి అనుకుంటే పొరపాటు. ఎప్పటికప్పుడు అక్కడ పడితే అక్కడ సీసీ కెమెరాలు ఉంటున్నాయి. ఎవరైనా ఇబ్బందికరంగా ఫీల్ అయ్యి గనక వారు మీ పైన కేసు ఫైల్ చేస్తే ఇలాంటి సెక్షన్స్ అన్ని అట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది, మీరు శిక్షకు అర్హులు అవ్వడం జరుగుతుంది, ఫైన్లు కట్టడం వస్తుంది. అంతేకాకుండా మీ పేరెంట్స్ కూడా బయట ఇబ్బంది పడాలి, అంటే మీ కుమారుడు ఇలా చేశాడు, మీ కుమార్తె ఇలా చేసింది అని చెప్పేసి వచ్చే వాటిని వాళ్ళు కూడా రిసీవ్ చేసుకుంటారు. కాబట్టి వాళ్ళ పరువు పోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కొంతమంది దాన్ని యాక్సెప్ట్ చేస్తారు, కొంతమంది పరువు గల వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయలేక మానసికంగా ఇబ్బంది పడే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి యూత్ మీకు మరీ చెప్తున్నాను, యంగ్స్టర్స్ దయచేసి మీరు బండి మీద ఇలాంటి స్టంట్స్ చేయొద్దు, పనిష్మెంట్స్కి అట్రాక్ట్ అవ్వద్దు. థ్యాంక్ యూ.